త్వరలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందబోతోంది. ఈ నెలలోనే వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్ మధ్య ఈ రైలు కూత పెట్టబోతోంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గుతుంది. త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా ఇదే భారత స్లీపర్ రైలును విస్తరించనున్నారు. హై టెక్నాలజీ వాడటంతో పాటు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. చూస్తున్నా వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నట్టు కూడా రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే లోపల ఏ విధంగా ఉంటుంది, మన దగ్గరికి ఆ రైలు ఎప్పుడు పరుగులు పెట్టబోతున్నాయి, ఈ వివరాలన్నిటి కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి చాలా రోజులుగా ఎదురుస్తున్న రైలు అయితే స్లీపర్ రైలు రాబోతుంది, ఏంటి దాని ప్రత్యేకతలు ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి పరుగులు పెట్టబోతుంది? అదే అంటే ఈ వందే భారత్ స్లీపర్ అంటే చాలా హైప్తో ఉంది చాలా రోజుల నుంచి కూడా. ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ ప్రస్తుతానికి ఏవైతే ఉన్నావో అది సిట్టింగ్తోనే వెళ్ళాల్సి వస్తుంది. డే జర్నీకే అది అనుకూలంగా ఉంటుంది. కంప్లీట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ లేదంటే నైట్లో పడుకొని వెళ్ళడానికి అంటే స్లీపర్ బర్త్స్ ఉండి అలాంటి వందే భారత్ ఇప్పుడు రాబోతూ ఉంది. దాన్ని వందే భారత్ స్లీపర్ అంటూ ఉన్నాం. సో ఇది అంటే ఫస్ట్ టైం ఇది గౌహటి టు కలకత్తా ఇప్పుడు నెక్స్ట్ 10-15 డేస్లో అది స్టార్ట్ అవబోతూ ఉంది. సో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే మోడర్న్ లుక్, మోడర్న్ కంఫర్ట్, వీటితో పాటు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వందే భారత్ ఆ ఫీచర్స్ని పెడుతూ అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీకి అనుకూలంగా ఉండే విధంగా మలచడం జరిగింది. సార్, ఫేర్స్ ఏ విధంగా ఉంటాయి? ఫేర్స్ అంటే ఇంకా ఆ డీటెయిల్స్ రావాల్సింది ఉంది. ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ ఇంట్రడ్యూస్ అవ్వబోతూ ఉంది. టెంటేటివ్గా దాంట్లో అంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఉండబోతూ ఉంది. సో థర్డ్ ఏసీకి కోల్కతా టు గౌహటి 2300కి అటు ఇటుగా ఉండొచ్చు. ఫస్ట్ ఏసీ అయితే 3600 అన్నారు. సో నార్మల్గా అంటే గౌహటి టు కోల్కతా 6,000 to 8,000 యూజువల్గా ఉంటుంది ఫ్లైట్ ఛార్జెస్. ఇది 3600 అంటే అఫోర్డబుల్గా ఉంటుంది. అదే థర్డ్ ఏసీ అయితే 2300 అఫోర్డబుల్గా ఉంటుంది. నైట్ జర్నీ చేయొచ్చు. చాలా కంఫర్ట్గా, చాలా మోడర్న్ అమ్యూనిటీస్తో ఇది రాబోతూ ఉంది. సార్, ప్రధానంగా మన సికింద్రాబాద్ చాలా కీలక కేంద్రం. ఇటు ఉత్తరాది కానీ దక్షిణాది రాష్ట్రాలు అన్నింటినీ కూడా కలుపుతుంటుంది. సో మన దగ్గరికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని రైళ్లు ప్రకటించే అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి అంటే ఇప్పుడే ఫస్ట్ ట్రైన్ బయటికి రాబోతూ ఉంది ప్రొడక్షన్ చేసి. అన్నీ అంటే సేఫ్టీ ఫీచర్సు, ట్రయల్స్, సర్టిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ టైం ఇది రాబోతూ ఉంది. సో ఫస్ట్ ట్రైన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు కోల్కతా గౌహటి మధ్య ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. సో మిగతా నెక్స్ట్ ప్రొడక్షన్స్ కూడా ఆ ట్రైన్స్ రావాల్సింది ఉంది. సో ప్రొడక్షన్ అయినా కొద్దీ రేక్స్ అంటే ట్రైన్స్ బయటకు వచ్చిన కొద్దీ దాన్ని డిమాండ్ పెట్టి ఫర్దర్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి అంటే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అది రైల్వే బోర్డు లెవెల్లో ఆ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు అంటే ఇండియాలోనే సెంటర్లీ లొకేటెడ్. అన్ని అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ట్రైన్స్ డిమాండ్స్ కూడా ఉంది. కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా రాబోతూ ఉంది. కానీ ఎప్పుడు అన్నది ఇంకా మనకు తెలియదు. సార్, ఇంకోటి ఫైర్ సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే ఒకటి ఏసీ ట్రైన్, పూర్తి ఏసీ ట్రైన్, ఫైర్ సేఫ్టీ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అత్యాధునికమైన అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అంటే మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. దీంట్లో ఫైర్ రిటార్డెంట్, ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్తో వస్తుంది. సో ఇప్పుడున్న ట్రైన్స్, కోచెస్ కంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఫైర్ సేఫ్టీని అంటే చాలా ప్రయారిటీగా భావించి దాంట్లో ఈ సిస్టమ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంతో పాటే ఈ స్లీపర్ బర్త్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అంటే బర్త్స్ అన్నీ కూడా ఎర్గానమికల్లీ డిజైన్డ్ అంటే చాలా కంఫర్ట్ ఉండి, చాలా కుషన్ ఉండి అంటే ఇప్పుడున్న ట్రైన్స్, కోచెస్ కంటే కూడా చాలా అధునాతనంగా ప్యాసింజర్ కంఫర్ట్, ప్యాసింజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. వీటితో పాటే మనకు అంటే రైడ్ కంఫర్ట్ ఉంటుంది. 180 స్పీడ్, డిజైన్ స్పీడ్ అయినా కూడా సూపర్ సస్పెన్షన్స్ ఉండడము, రైడ్ కంఫర్ట్ ఉండడము, నాయిస్ రిడక్షన్ సిస్టమ్ అంటే మిగతా ట్రైన్ల లాగా ఎక్కువ నాయిస్ ఉండకుండా నాయిస్ రిడక్షన్ సిస్టమ్, అలాగే సేఫ్టీ పరంగా కవచ్ సిస్టమ్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. వీటితో పాటే దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా కూడా వారికి సంబంధించిన కూడా ఫెసిలిటీస్ వస్తున్నాయి. టాయిలెట్స్ కావచ్చు, మిగతా అన్నీ కూడా మోడర్న్ హంగులతో ప్యాసింజర్ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. ఫుడ్ పరంగా కూడా కొన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయి అంటే ఏంటి?
ప్రస్తుతానికి ఫస్ట్ ట్రైన్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి అంటే అస్సాం నుంచి బయలుదేరే ట్రైన్లో అస్సాం క్యూజిన్, అలాగే ఇటు కలకత్తా నుంచి గౌహటి వెళ్ళే ట్రైన్లో ఈ బెంగాల్ క్యూజిన్ ఉండబోతా ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఫ్యూచర్లో మనకు డీటెయిల్స్ ఇంకా రావాల్సింది. మొత్తానికైతే చాలా రోజులుగా ఎదురుస్తున్న ఏదైతే వందే భారత్ స్లీపర్ పట్టాలు ఎక్కబోతున్నాయి, దీనికి సంబంధించి జనవరిలోనే ప్రారంభమైతే కాబోతోంది. ఇటు అస్సాం నుంచి కోల్కతా వరకు కూడా ఈ రైలు అయితే అందుబాటులోకి రాబోతోంది. మొత్తం ఛార్జీల విషయం కావచ్చు, మిగతా అన్ని కూడా దాదాపుగా అందరికీ అందుబాటులో ఉండే ధరలే ఉంటాయనేది ఇప్పటికే రైల్వే శాఖ కూడా చెప్పింది. అలాగే శ్రీధర్ గారు కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో RKHM TV, హైదరాబాద్.